పృథ్వీరాజ్ చౌహాన్ మీద చేసిన దండయాత్ర నుంచి ఇంకా అదే పనిగా మొదలైంది అనమాట. విదేశీ పరిపాలన మొదలైంది. అంతకుముందు జరిగినప్పటికీ కూడా మనం ఓడించాం. 2000 ఏళ్ల క్రిందట అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు మొట్టమొదటి గ్రీకు వీరుడు. అతన్ని కూడా మనం ఓడించి పంపించేసాం. ఈ విదేశీయులు ఎప్పుడైతే మన దేశం మీద అరబ్బులు దండయాత్ర చేసి వాళ్ళని సుల్తాన్లు మొఘలాయిలు రకరకాలుగా పిలుస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పాలకులు, మనం ఎవరము పాలితులం. కాబట్టి పాలకుల అలవాట్లు పాలితులు అనుసరిస్తారు. పాలకుల భాషను పాలితులు మాట్లాడతారు. మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేసామంటారు? ఇంగ్లీష్ నేర్చుకున్నారు. మన దేశంలో ఇంతకుముందు తెలంగాణలో 70-80 ఏళ్ల కిందట ఏముండేది? నిజాం పరిపాలన ఉండేది. నిజాం రాజు ఎవరు? ముస్లిం. కాబట్టి అతని భాష ఏమిటి? ఉర్దూ. కాబట్టి అందరూ ఉర్దూ నేర్చుకున్నారు. మీ తాతలు తండ్రులు మా తాతలు తండ్రులు అందరికీ ఉర్దూ వచ్చినప్పుడు చదవడం స్కూల్ అదే చెప్పేవాడు. కాబట్టి ఎవరు పరిపాలించే వాళ్ళు ఉంటే వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు మనుషులు నేర్చుకుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదన్నమాట. ఒక విచిత్రం ఏంటంటే ఇప్పుడు పరిపాలిస్తున్నది ఎవరు మనల్ని? విదేశీయుల? చెప్పండి. మన వాళ్ళని మీరు అనుకుంటున్నారు. మన వాళ్ళైతే మన భాష ఎందుకు మనం మాట్లాడటం లేదు? మన భాషలో చదువు ఎందుకు చెప్పట్లేదు? మన భాష నేర్చుకుంటే ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? చెప్పండి. అంటే పేరుకు మన వాళ్ళు నల్ల దొరలు అంటారు. వీళ్ళు తెల్ల దొరలు పోయారు, నల్ల దొరలు వచ్చారు. వీళ్ళ మనస్తత్వం ఏంటంటే వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ కల్చర్లో పెరిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు అదే రుద్దుతూ ఉంటారు మన మీద. మనం కూడా రుద్దించుకుంటూ ఉంటాం, అందులోనే పడి కొట్టుకుపోతూ ఉంటాం. సామాన్యులకు ఏమిటంటే తెలివి బుద్ధి పెద్దగా ఉండదు. ప్రభుత్వం ఎవరు నడిపిస్తున్నారు, పాలకులు ఎవరు, అధికారులు ఎవరు, వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ప్రపంచంలోకెల్లా విచిత్రమైన పరిస్థితి. అరబ్బులు మన దేశం మీద దండయాత్రకు వచ్చి మనల్ని పరిపాలించినప్పుడు మనం ఉర్దూ నేర్చుకున్నాము, పర్షియా భాష నేర్చుకున్నాము, అరబీ నేర్చుకున్నాము. అర్థం ఉంది, దానికి ఒక అర్థం. మళ్ళీ ఇంగ్లీష్ ధరలు పరిపాలించినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాం, దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళ భాష వాళ్ళు ఒత్తిడి చేశారు నేర్చుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఎవరికి ఏం తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్యాంట్ షర్ట్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు? మీకు ఏమైనా అర్థమవుతుందా? చెప్పండి, ఏమైనా అర్థమవుతుందా? నేను ఎప్పుడు ఆలోచించేవాడిని చిన్నప్పటి నుంచి స్కూల్లో, ఈ ప్యాంట్ షర్ట్ ఎందుకు వేసుకుంటున్నాం? విదేశీయులు వెళ్ళిపోయారు కదా, వాళ్ళ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నాం, వాళ్ళ ఎందుకుంటున్నాం? కాబట్టి మనం ఆలోచించడం మానేశాం. జస్ట్ నలుగురితో పాటు నారాయణ, 10గురితో పాటు గోవింద, నలుగురు పోయే దారిలో పోదామంటే సేఫ్టీ జోన్, సురక్షితంగా ఉంటాం. మహిళలు కూడా ఒకప్పుడు చీర ఏదో కట్టుకునేవాళ్ళు, మన సంప్రదాయ వస్త్రాలు. ఇక్కడ ఏదో కొంతమంది కనబడుతున్నారు, మనం పట్టణం వెళ్తే ఎవరు కనబడుతున్నారు. ఆ కాలేజీ అమ్మాయిలంతా కూడా రకరకాల డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు. మనమే నేర్పిస్తున్నాం, అది ఎవరో వచ్చి నేర్పట్లేదు. పక్క దేశం నుంచి ఎవరు వచ్చి కుట్రలు చేయడం లేదు, మనమే కుట్రలు చేసుకుంటున్నాం. మన మీద మనమే. మన పిల్లలకు రకరకాల డ్రెస్సులు, అవి ఏంటంటే అవి అసలు మనుషులు వేసుకునే డ్రెస్సులైనా అనిపిస్తున్నాయి. అవి అన్నింటి అలవాటు చేసేసరికి వాళ్ళు కాలేజీకి వచ్చాక ఇంకా సీతాకోక చిలుకలాగా తయారైంది. అదే జీవితం అనుకుంటున్నారు. మునావర్ జామా అనుకుంటా, మునావర్ జామానే. మీరు నెట్లో ఒకటి చూడండి, ఆయన లెక్చర్స్ వస్తాయి. ముస్లిం ఆయన ప్రవచనాలు ఏం చెప్తున్నాడు అంటే మనం ఏం చెప్తున్నామో అదే చెప్తున్నాడు. మనం చెప్పలేకపోతున్నాం ఇంకా కొన్ని, అవన్నీ ఆయన చెప్తున్నాడు. స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి, వ్యక్తిత్వం అంటే ఏంటి, మనము ఏ విధంగా జీవితంలో పైకి రావాలి, సమయపాలన అంటే ఏంటి, మహిళల గురించి అయితే విశేషంగా చెప్తున్నాడు. మునావర్ జామా నెట్లో ఉంటుంది చూడండి. ఉర్దూలో చెప్తున్నాడు. ముస్లిం మహిళలంతా వచ్చి బుర్కాలు వేసుకొని ఉంటున్నారు. ఎందుకంటే మంచి చెప్తున్నాడు ఆయన. ఎవరు చెప్పినా మంచి. మనని ఒకప్పుడు మా పండితులంతా చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. మీరు ఇలా ఉండాలి, ఇలాంటి బట్టలు కట్టుకోండి, ఇలాగ తినండి, ఇలాగ నడుచుకోండి, కట్టు బొట్టు జుట్టు, ఆచార విచార వ్యవహారాలు ఇవన్నీ చక్కదిద్దుకోండి బాగా చెప్పేవాళ్ళు మేము ఒకప్పుడు. నేనైతే ఇప్పుడు చెప్తున్నాను, చాలా మంది మానేశారు. దానివల్ల ఏమైపోయిందంటే చెప్పేవాళ్ళు లేకపోతే ఇంకా మరీ మంచి హాయిగా ఉండొచ్చు. ఇంట్లో అత్తమా ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు నెత్తిలో, ఎందుకు వాళ్ళు లేకపోతే ఫ్రీడమ్ అవుతుంది. వాళ్ళనన్నా గెంటేయాలి, మనమన్నా బయటకు పోయి వేరే కారణం పెట్టుకుంటే అయిపోయింది. ఇంకా సమస్య ఉండదు కదా. పెద్ద మనుషులు ఉంటే ఏదో ఒకటి అంటారు వాళ్ళు,
ఇట్లా ఎందుకున్నావు, ఆ బట్టలు ఎందుకు వేసుకున్నావు, ఆ డ్రెస్ ఏంటి, ఇదేంటి, ఏదో ఒకటి వంట ఎందుకు ఇలా చేసావు, అలా ఎందుకు చేసావు, ఇలాగ ఎన్నో కామెంట్స్ చేస్తారు కదా. చేస్తే మనం మంచిగా అనుకుంటే మంచికే, ఆ మాటలు అనుభవంతో చెప్పిన మాటలు విని మనం గ్రహించుకొని మార్చుకుంటేనేమో మనం కూడా ముందుకు వెళ్తాం. ఏం సోది ఎత్తులోకి ముసలి వాళ్ళకి పని పాట లేదు, ఏం వీళ్ళు చేసే పని ఏం లేదు, ఊరికి పెట్టబడుతున్నారు, సాధిస్తున్నారు, వేధిస్తున్నారు, టార్చర్. ఇంకొక మాట అంటే టార్చర్. అందుకని పరిష్కారం ఏమైపోయిందంటే వేరు కాపురం అనేదే ఇప్పుడు ఏకైక మార్గము. ముందే అన్ని లెక్కలు ముందే వేసుకుంటున్నారు. ఒకటే ఊళ్ళో ఉంటారు, ఒకటే వీధిలో ఉంటారు, తండ్రి తల్లిదండ్రులు ఒక చోట ఉంటారు, కొడుకు కోడలు ఆ పక్కకు ఉంటారు ఇల్లు తీసుకొని. ఎందుకంటే కలిసి ఉంటే ఇంకా గొడవలు ఎందుకు అని ఒక రకమైన మనస్తత్వం ఏర్పడేది. కానీ కలిసి ఉండడం వల్ల సుఖము లాభము ఉంది అనే విషయం మర్చిపోతున్నాము. కాబట్టి ఈనాడు ఈ హిందూ సమాజం కావచ్చు, ముస్లిం సమాజం కావచ్చు, క్రైస్తవ సమాజం కాబట్టి అన్ని సమాజాల్లో అన్ని కుటుంబాల్లో కూడా పరిస్థితి పెద్దగా ఏం తేడా లేదు. మనం ఏదో గొప్ప సంస్కృతి, గొప్ప సభ్యత, భారతదేశ పరంపర చెప్పుకోవడానికే, వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం చెప్పేదానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. కొంతమంది విదేశీ జాబ్స్ వచ్చి విదేశాలకు వెళ్ళిపోతున్నారు, అది వేరే విషయం. అక్కడ వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళని రమ్మని చెప్పినప్పుడు కొంతమంది వెళ్ళారనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడే ఉండి ఇదే ఊళ్ళో ఉండి వాళ్ళు వేరే వీళ్ళు వేరే ఉంటే వాళ్ళు పోలడం అంతా అయిపోయారు. ఈ సిటీలో కాకుండా, ఈ టౌన్లో కాకుండా పల్లెటూళ్ళలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి కారణం ఒకటే, ఏ కోర్టు ఏ పోలీస్ స్టేషన్ ఏమి చేయలేదండి. సంస్కారము, సభ్యత, సత్సంగం అనేవి లోపించిపోయాయి. ఎంత కావాలో అంత మనం పొందడం లేదు, పాల్గొనడం లేదు. అందుకని ఆ లోపము ఏ రకంగా బహిర్గతం అవుతుంది. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్ అని చెప్తూ ఉంటారు. ఒక్కో విటమిన్ తక్కువైతే ఒక్కో రోగం వస్తుంది, ఒక్కో బలహీనత వస్తుంది అని డాక్టర్లు చెప్తారు. ఈ విటమిన్ అంటే ఎండలో కూర్చుంటే ఎండ ద్వారా వస్తుందట. మరి ఆ ఎండ ద్వారా వచ్చే విటమిన్ మనం పండు నుంచే వస్తుందా? కాదు. దేని ద్వారా రావాల్సింది దాని ద్వారానే రాదు. సత్సంగంలో పాల్గొనేది లేదు, భజనలు పాడితే అందుకునేది లేదు, యజ్ఞం చేయాలంటే ఎవరికి విసుగు శ్రద్ధ లేదు. ఎప్పుడైపోతుందో అని కొంతమంది ఉంటుంది, కొంతమంది అయిపోయిన తర్వాత వస్తారు, కొంతమంది అసలు ఇది ఎప్పుడు చేసేది కదా, మాకు వచ్చు, మాకు మాత్రాలు వచ్చి మేమేం చేసేది ఉంది, వెలగబోదాలే, రకరకాలుగా అనమాట. శ్రద్ధాసక్తులు అనేవి హిందూ సమాజంలో పూర్తిగా తగ్గిపోయి, కేవలం ఆర్య సమాజం అని చెప్పట్లేదు. మీరు గుడికి పోండి, గుడిలో కూడా అంతే పరిస్థితి ఉంది. మఠం పోండి, ఆశ్రమం పోండి, మా ఆశ్రమం ఉంది ఇక్కడ, ఇంకా వాళ్ళు అక్కడికి రండి, అక్కడ కూడా అలాంటి మనుషులే, అందరూ అదే మనుషులు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒక్కొక్క రోజు ప్రతిరోజు రెగ్యులర్ గా పిల్లలు స్కూల్కి పోతే సిలబస్ మొత్తం అర్థం అవుతుంది. వాడంతా అర్థమయ్యి వాడు నేర్చుకొని రాస్తే కనీసం సెకండ్ క్లాస్ పాస్ మార్కులు వస్తున్నాయి. అసలు స్కూల్కి పోయేదే తక్కువ. నెల రోజులు స్కూల్, 20 రోజులు స్కూల్ ఉంటే 10 రోజులు స్కూల్కి పోయి 5 రోజులు స్కూల్కి పోతే వాడికి సబ్జెక్ట్ ఏం అర్థమవుతుంది. మనకు కూడా అంతే, సత్సంగంలో నిరంతరం పాల్గొనడం వల్ల బుద్ధిశుద్ధి జరుగుతుంది, అనేక విషయాలు తెలుస్తాయి, మనలో తెలియకుండా మార్పు వస్తుంది. కానీ మనం ఏంటంటే వేరే పనులకు చాలా ప్రాధాన్యం ఇస్తాం. ఈరోజు పెళ్లి ఉంది, పేరెంటం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఎన్నో ఉంటాయి, అవన్నీ వాటికి ఎంతో సమయం ఇస్తున్నాం. కానీ దీనికి ప్రాధాన్యం ఇచ్చి దీంతో పాల్గొన చేయడం. పిల్లలు సెలవులు ఉంటాయి, ఇంట్లో వాడు మురుగుతూ ఉంటారు, ఏమో పనులు చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, గంతులు వేస్తుంటారు. పిల్లల్ని సాయంత్రం కూడా ఇక్కడ జరుగుతుంది సత్సంగం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం యజ్ఞం అవుతుంది కదా. కాబట్టి 2 పూటలు అవుతుంది. కనీసం ఏం చెప్పినా చెప్పకపోయినా 4 మంత్రాలు విని పద్ధతిగా నేర్చుకుంటారు కదా. ఆ పాప నేను చూసి, ఆ వేదశ్రీ ఈరోజు పుట్టినరోజు పాప చాలా శ్రద్ధగా, అసలు ఆ వయసు పిల్లలు కదులుతూ ఉంటారు, అసలు చాలా చక్కగా కూర్చొని ఆవుతులు కూడా చక్కగా చేతితో పట్టుకొని వేస్తుంది అమ్మాయి. ఎందుకంటే అలవాటు ఉంది కాబట్టి. అలవాటు ఎవరు చేశారు? ఆమె వచ్చి నేర్చుకోలే, తల్లిదండ్రులు మెల్లిగా తీసుకొస్తుంటే కొన్ని విషయాలు నేర్చుకున్నాను, శ్రద్ధ అనేది వచ్చింది. ఇప్పుడు పిల్లలకు మంచి అలవాట్లు మనం చేయకుండా, మంచి చోటికి తీసుకుపోకుండా, మంచి వ్యక్తులతో పరిచయం చేయకుండా మనం ద్రోహం చేస్తున్నాం. దానివల్ల వాళ్ళు భయంకరంగా తయారైపోయి తల్లిని పక్కన పెట్టేసి, తండ్రిని పక్కన పెట్టేసి, ఎవరు అవసరం లేదు, మేము బతుకుతాం, మా జీవితం మాకు చాలు అని ఆలోచిస్తే అది ఎవరిది తప్పు అంటే తల్లిదండ్రులదే తప్పు. కాబట్టి మంచి సత్సంగాలు, కార్యక్రమాలు సెలవు పెట్టైనా సరే, స్కూల్కు సెలవు అయినా పర్వాలేదు, మేమేం రోజు రాం కదా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఈ శ్రావణ కార్యక్రమం అయితే సెలవు పెట్టి ఎందుకు మీరు పాల్గొనేలా చేయరు? మీ పిల్లలు సెలవు ఎప్పుడు పెట్టరా? మీ పిల్లలు
ఇంట్లో పనులు ఉంటేనో పెళ్లి, తమ్ముడు పెళ్ళో బాబాయ్ పెళ్ళో ఉంటే వారం రోజులు సెలవు పెట్టి పిల్లలు తీసుకొని పోతున్నారు. అంటే పెళ్లికి ఇచ్చిన ప్రాధాన్యం పెళ్లిలో ఏముంటుంది? ఆ పెళ్లికి పోయి 4 పెళ్లిళ్ళకి తీసుకుపోతే పిల్లవాళ్ళకి ఏం ఆలోచనలు వస్తాయి చెప్పాలంట. నేను పెళ్లి చేసుకుంటే బాగుంది, పెళ్లి బాగుంది, బాగా అనుభవిస్తున్నారు, మేకప్ చేస్తున్నారు, ఎంత బాగుంది, నా పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఈ ఆలోచనలు వస్తాయి. అంతకంటే ఏమొస్తాయి? కాబట్టి సత్సంగాలకు తీసుకెళ్లడం వల్ల క్రమక్రమంగా వాళ్ళ బుద్ధి వాళ్ళు శుద్ధి చేసుకుంటారు. మనం ప్రతిదీ చెప్పనవసరం లేదు. దాని విలువ హిందూ సమాజము తెలుసుకోవడం లేదు. అందుకే ఎక్కడ పోయినా, ఏ సత్సంగం పోయినా చాలా పెద్ద వయసు వాళ్ళు లేదా మహిళలు వాళ్ళే తప్ప ఈ చిన్న పిల్లలు కనబడటం లేదు, టీనేజ్ వాళ్ళు, యువకులు కూడా కనిపించడం లేదు. వాళ్ళు కాలేజీలో ఉంటారు, వీళ్ళు స్కూల్లో ఉంటారు. నేను అప్పుడప్పుడు అందుకొస్తున్నాయి ఇంకా ఈ పిల్లలు మనకు దొరకరని చెప్పేసి స్కూల్లో, కాలేజీలో, హాస్టల్లో వెళ్ళి చెప్తూ ఉంటాను వ్యక్తిగతంగా మా శ్రద్ధ కొద్ది. కాబట్టి యువతరానికి ఈ పరంపర అందనప్పుడు ఏమవుతుందంటే యువతరము చాలా భయంకరంగా, ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా మన పేపర్ తిరిగేస్తే గంజాయి, మార్చువాన, నల్లమందు, హాస్యమాయలట, ఏమేమో కొత్త కొత్త వస్తువులు, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా టన్నులు దొరుకుతున్నాయి. ఇదంతా ఎవరు తింటున్నారు? ఎక్కడికి పోతున్నాయి? స్కూల్ కాలేజీలోనే చాక్లెట్లు అంటున్నారు, ఆయిల్ కూడా రూపం వచ్చింది, ఇంకా ప్లేట్స్ అంటారు, ఏవేవో రకరకాల రూపాల్లో అమ్ముతున్నారు. ఎందుకు అటువైపు ఆకర్షితం అవుతున్నారు పిల్లలు చెప్పండి? వాళ్ళకి మంచిదో చెడేదో తెలియదు. స్కూల్లో పాఠాలు నేర్చుకొని మార్కులు తెచ్చుకుంటే మంచి చెడు తెలిసినట్టు అనుకుంటున్నారు చాలా మంది. మంచి చెడు తెలిసినట్టు కాదా, మరి పొట్టపూటి చదువు. దానికి మంచి చెడులు తెలుసుకునే వివేకానికి సంబంధం లేదు. అలాగా పిల్లలు స్కూల్, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చాను, బాగా మార్కులు వచ్చాయండి, 80-90 వచ్చాయి, అయిపోయింది, బుద్ధిమంతులు అయిపోయినట్ట. యుక్తాయుక్త విచక్షణ అనేది రావడం లేదు. కాబట్టి యుక్తాయుక్త విచక్షణ ఎప్పుడు వస్తుందంటే గురువులు ఉపదేశించినప్పుడు, అప్పుడు మెల్లిమెల్లిగా తెలుస్తుంది మనకు. కేవలం స్కూల్ చదువులో ఏముందని మీరు తీసుకురండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలు తీసుకురండి, నా ముందు చూపించండి. ఎక్కడైనా ధర్మము, న్యాయము, నీతి, నియమము, దేవుడు, ఆత్మ, స్వర్గం, నరకం ఏమన్నా ఉందా అసలు? మన ధర్మం గురించి అసలే లేదు, మన మహాపురుషుల గురించి లేదు, మన దేవతల గురించి లేదు, రాముడి గురించి లేదు, కృష్ణుడి గురించి లేదు, ఏమీ లేదు. సరే పొట్టపూటికి మేము చదువుతున్నామండి, తప్పదని చదువుకున్నామా? ఎవరికంటున్నారు? ఇంగ్లీష్ మీడియమే చదువుకోండి. దానితో పాటు కనీసం సత్సంగము, మన ఆచార విచారాలు కొంతగా వాళ్ళకి పరిచయం చేయాలి. ఏమీ లేదు. ఎప్పుడు చూసినా చదువులు, హోంవర్క్, ట్యూషన్, స్పెషల్ క్లాస్ ఇవే చెప్తారు తల్లిదండ్రులంతా కూడా. మేము చాలా ఇళ్లలో హోమాలు చేస్తుంటే, ఏమై రోజు హోమం ఇంట్లో మీ పిల్లలేదే? లేదండి, హాస్టల్లో ఉన్నారంట. సరే హాస్టల్లో ఉంటే మనం ఏం చేస్తాం? దూరం అంటే రాలేదు అంట. సరే మరి కొంతమంది ఉన్నారంటే వాళ్ళకు స్పెషల్ క్లాస్ అంట, ఈరోజు పోవాలంటే ఎగ్జామ్ ఉందంటారు. ఇలా ఏదో ఒక సాగు చెప్తున్నారు. ఏ ఇంట్లో కూడా మాకు పిల్లలు మాత్రం ధర్మ కార్యాల్లో పాల్గొనడం లేదు, చాలా అరుదుగా జరుగుతుంది. అందుకని వేద ప్రచారం ఏమిటి? వేద ప్రచారం ఎవరికి? గోడలక, తలుపులక, కిటికీలక, స్తంభాలక ఎవరికి మనం చెప్పేది? మనుషులకు. ఏ మనుషులకు? లేవచాత కాని మనుషులకు కాదు. వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు బుద్ధి విని వాళ్ళైనా మారితే మారచ్చు, మారినా వాళ్ళు జీవితంలో ఆచరించలేదు, ఆ మార్పును జీవితంలో అనుసరించలేదు. కానీ చిన్న వయసు వాళ్ళు, యువకులు విన్నారంటే, అందుకున్నారంటే వాళ్ళు జీవితంలో దాన్ని ఆచరించగలుగుతారు, అమలు చేయగలుగుతారు. అటువంటి వాళ్లకు ఈ వారసత్వం అనేది అందకుండా పోతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే అమ్మాయిలు కూడా మనం చూస్తున్నాము. ఒకప్పుడు అమ్మాయి అంటే మనం అందరం కూడా ఇంటికి దీపం ఇల్లాలు అనేవాడు. అంటే మా ఇంటి మహాలక్ష్మి, ఒక అమ్మాయి పుడితే మా లక్ష్మి పుట్టిందని పాజిటివ్ గా ఆలోచించేము. ఇప్పుడు అమ్మాయి పుట్టితే అయ్యో అమ్మాయి పుట్టిందా, అయ్యో అమ్మాయి పుట్టిందా, మళ్ళీ అమ్మాయి పుట్టిందా అని చాలా మంది, అంటే కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరికీ నెగిటివ్ దృక్పథం ఉంది. నార్త్ లోనైతే ముందే పరీక్షలు చేయించుకొని ఆభాషణలు చేసి చంపేస్తున్నారు. అంటే చట్టబద్ధంగా అది తప్పు, కానీ చట్ట విరుద్ధంగా డబ్బులు ఇచ్చి చేస్తున్నారు చాలా చోట్ల. ఇవన్నీ